అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను, సజ్జనుండు పల్కు చల్లగాను. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా, విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. చిన్న పరిధి కలిగినటువంటి ఆట వెలదులోనే ఆ 4 పాదాల పద్యాన్ని కూడా ఉపయోగించుకోకుండా కేవలం 3 పాదాలను మాత్రమే ఉపయోగించుకున్న వేమన గారు ఆ 3 పాదాల్లో కూడా వేమన గారు ఒక పాదాన్ని, 3వ పాదాన్ని ఉపమానపూర్వకంగా చెప్పడం. తలతోటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి, అదేవిధంగా తెలుగు లిట్ అనేటువంటి ఫేస్బుక్ పేజీ ఫాలోవర్స్కి, తెలుగు సాహిత్యాభిమానులందరికీ నమస్కారాలు. నా పేరు డాక్టర్ తలతోటి పృథ్వీరాజ్. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశం మీద నేను విశ్లేషణాత్మకమైన, పరిశీలనాత్మకమైన, పరిశోధనాత్మకమైనటువంటి అంశాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. వేమన పద్య రచనా శైలులు ఎన్నున్నాయి అసలు? ఎందుకంత వేమన పద్యాలు మిగతా శతక సాహిత్యాలలోని, శతకాలలోని పద్యాల కంటే అంత గొప్పగా కేవలం వేమన గారు చెప్పినటువంటి వస్తువుల మీద ఆ పద్యాలను బట్టే కాకుండా ఇంకా దేన్ని, ఏ రచనా శైలిని బట్టి అవి అంత ప్రసిద్ధమైనాయి అనేటువంటి విషయాన్ని నేను ఎన్నో ఏళ్ళుగా పరిశీలించినటువంటి విషయాలు మీ ముందుకి తీసుకురాబోతున్నాను. నేను ప్రతిపాదించదలుచుకున్నటువంటి విషయాలు ఏమిటంటే, వేమన పద్య రచన శైలులకు సంబంధించి మొత్తం 4 రకాలైనటువంటి శైలులు నేను గుర్తించినంతలో ఉన్నాయి. ఇంకొన్ని చిన్న చిన్నవి ఉంటే ఉండొచ్చు, కానీ అతి ప్రధానమైనటువంటివి నేను ప్రస్తావిస్తున్నాను. 1, మొదటి 2 పాదాల్లో చెప్పినటువంటి విషయానికి 3వ పాదములో ఉపమానాన్ని చెప్పేటువంటి రచనా శైలి ఒకటి మనకు కనిపిస్తూ ఉంటుంది. అది ఒక రకమైనటువంటి వేమన గారి రచనా శైలి. ఇక 2వ రచనా శైలి గురించి చూస్తే, ఏ పాదానికి ఆ పాదం ఒక చెప్పదలుచుకున్నటువంటి నీతో, సూక్తో, లేకపోతే సందేశమో, లేకపోతే ఒక స్టేట్మెంటో దాన్ని ముగించడం అనేటువంటిది. అంటే పద్యంలో 4 పాదాలు ఉంటాయి. 4 పాదాల్లో చివరి పాదం మగుటంగా విశ్వదాభిరామ వినురవేమ అనేటువంటిది మగుటం. అంటే 3 పాదాలే ఉంటాయి పైన. ఆ 3 పాదాల్లో ఏ పాదానికి ఆ పాదం ఒక విషయాన్ని చెప్పి ముగిస్తాడు. అలాగే 2వ పాదం ముగిస్తాడు, అలాగే 3వ పాదం ముగిస్తాడు. కానీ అంతర్లీనంగా ఆ 3 పాదాల్లో చెప్పేటువంటి ఆ విషయం, ఆ తాత్పర్యం ఒక సందేశాన్ని తెలియజేసేటువంటిదిగా ఉంటుంది. ఇది ఒక రచనా శైలి వేమన గారికి సంబంధించి. ఇక 3వ రచనా శైలి ఏంటంటే, ఒకే అంశాన్ని 3 పాదాల చివరి వరకు చెప్పడం. అంటే మొదటి దానికంటే భిన్నంగా, 2వ దానికంటే భిన్నంగా 3వ రచనా శైలి ఏంటంటే, ఒక అంశాన్ని, ఒక అంశం మీద ఒక పద్యాన్ని చెప్పదలుచుకున్నటువంటి వేమన గారు ఆ అంశాన్ని మొదటి పాదం మొదలుపెట్టుకొని 3వ పాదం చివరి వరకు ఏకండిగా ఒకే రకంగా అలా చెప్పుకుంటూ పోయి ముగించినటువంటి రచనా శైలి మనం గమనించవచ్చు. అదేవిధంగా 4వ శైలి, రచనా శైలి ఏంటంటే, 3వ పాదంలోని సూక్తి, సందేశం ఏదైతే ఆయన చెప్పాలనుకున్నాడో దానికి బలాన్ని చేకూర్చే విధంగా, దాన్ని సమర్థించే విధంగా పాఠకులు, దాన్ని బలపరిచే విధంగా పాఠకులు ఏం చేశారంటే, వేమన గారు పై 2 పాదాలని, అంటే మొదటి 2 పాదాలని ఉపమానాత్మకంగా చెప్పాడు. ఇది ఒక గొప్ప రచనా శైలి. ఈ రచనా శైలిలోని పద్యాలు చాలా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా నేను కొన్ని ఉదాహరణలు ఇస్తాను. పరిమితంగా కొన్ని ఉదాహరణలు మీకు తెలియజేస్తాను. సో ఈ రకంగా వేమన గారి యొక్క రచనా శైలులకు సంబంధించి నేను ఇప్పుడు చాలా విశ్లేషణాత్మకమైనటువంటి విధానంలో మీకు తెలియజేస్తాను. ఇక మరొక విషయం ఏంటంటే, వేమనకి పూర్వం ఉన్నటువంటి ప్రసిద్ధులైనటువంటి శతకారులైనటువంటి వారిలో సుమతి శతకాన్ని రచించినటువంటి వాడిగా చెప్పుకునేటువంటి బద్దెన గారు,
అదేవిధంగా మరొక ప్రసిద్ధమైనటువంటి శతకంగా పేరు పొందినటువంటి భాస్కర శతకం మారయ్య లేకపోతే మారవి లేదా వెంకయ్య కవి అనేటువంటి పేర్లతో పిలువబడేటువంటి ఈ కవి వీళ్ళిద్దరి కంటే భిన్నంగా వేరే తర్వాత కాలానికి చెందినటువంటి వాడిగా వేమన మరి ఏ విధంగా అద్భుతమైనటువంటి కవిత్వాన్ని తన రచన శైలిని ఏర్పరచుకొని రాశాడనేటువంటిది మనం చూడొచ్చు. సుమతి శతకారుడు ఆయన రాసినటువంటి శతకం పండితులు క్రీస్తు శకం 1260 ప్రాంతాల్లో రాశాడని చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఈయన 1200 క్రీస్తు శకం 1220 1280 మధ్యకాలానికి చెందినటువంటి వాడిగా మరి పరిశోధకులు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా భాస్కర శతకాన్ని రాసినటువంటి మారయ్య లేదా మారవి వెంకయ్య కవి అనేటువంటి ఆయన మరి శ్రీకాకుళం విశాఖపట్నం ప్రాంతానికి సంబంధించినటువంటి కళింగ కవిగా చెప్తుంటారు. ఈయన క్రీస్తు శకం 1550 1650 కాలంలో వాడని చెప్తూ ఉంటారు. అంటే సుమతి శతకారుడు తర్వాత వాడిగా చెప్తుంటారు. ఇక మన ప్రజాకవి వేమన గారు చూస్తే వేమన గారి యొక్క కాలం చూస్తే 1652 1730 ప్రాంతానికి చెందినటువంటి కవిగా మనం వేమన గారిని గుర్తించవచ్చు. సో ఇటువంటి అంటే కాల విషయాలను పరిగణించిన తనకంటే ముందున్నటువంటి ప్రసిద్ధ శతక కవులుగా గుర్తింపు పొందినటువంటి వారికంటే భిన్నంగా గొప్పగా ప్రజల భాషలో రాసినటువంటి పద్యాలు కేవలం వస్తు విషయాలను బట్టే కాకుండా తాను తీసుకున్నటువంటి ఛందస్సు ఆటవెలది అనేటువంటి ఛందస్సుని అత్యద్భుతంగా వినియోగించుకొని తన రచనా శైలితో విధానంతో అద్భుతమైనటువంటి పద్యాలని రాయగలిగారు అనేటువంటిది వేమన గారు రాశారనేటువంటిది మనం గుర్తించవచ్చు. సరే, ఇంకా ఇక్కడ కొన్ని విషయాలు మనం చూస్తే నీతిని సందేశాన్ని మరి శతక పద్యాల ద్వారా వ్యక్తీకరించడానికి వేమన అభివ్యక్తి తనకు ముందున్నటువంటి శతక కవుల కంటే భిన్నంగా అనుసరించారు. అందువల్ల ఆయన ప్రసిద్ధమైనటువంటి కవిగా ప్రజాకవిగా గుర్తింపు పొందాడు. అదేవిధంగా తన అద్భుతమైనటువంటి అభివ్యక్తీకరణకు తన ముందున్న ప్రసిద్ధ శతక కవులు అనుసరించినటువంటి శైలి కంటే భిన్నమైనటువంటి రచన శైలిని వేమన ఏర్పరచుకున్నాడు. అందువల్లే ఆ పద్యాలు అంత గుర్తింపు పొందే ప్రజల చేత ఆదరించబడుతున్నాయి. అదేవిధంగా వేమన గారు ఏర్పరచుకున్నటువంటి రచన శైలి ఉపమానపూర్వకమైనటువంటి అలంకారాలను ప్రయోగిస్తూ రాశారు. ఆ విధంగా కూడా మనం అట్లాంటి పద్యాలను కూడా మనం పరిశీలిస్తే అందుచేతనే గొప్పగా అవి ప్రజల చేత ఆదరించబడ్డాయని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా వేమన తన ముందున్నటువంటి శతక కవుల సంస్కృత సమాస భూయిష్టమైనటువంటి పదాలని ప్రయోగించకుండా ఆలతి పదాలతో వాడుక పదాలతో ప్రజల భాషలో రాసినటువంటి చెప్పినటువంటి కవిగా కూడా మనం ఆయన పద్యాలను పరిశీలిస్తే చూడవచ్చు. చివరిగా మరొక అంశం ఏంటంటే చాలా ప్రధానమైనటువంటిది ఇది. వేమన గారు ఉపయోగించినటువంటి ఛందస్సు ఆటవెలది, నిడివిరీత్యా కందంలాగా చాలా పొట్టిది, చాలా పరిమితమైంది. భాస్కర శతకారుడు ఉపయోగించినటువంటి ఛందస్సు వృత్తపద్యాలు, చంపకమాల, ఉత్పలమాల అనేటువంటి ఛందస్సులని ఉపయోగించాడు. చాలా పొడవైనటువంటి అంటే 4 పాదాలను ఉపయోగించుకొని చివరన మగుటంగా భాస్కర అని ఉపయోగించాడు. అయితే వేమన గారు అసలే చాలా పరిమితమైనటువంటి నిర్మాణ విధానం కలిగినటువంటి ఛందస్సు ఆటవెలది. ఆ పొట్టి పాదాలు కలిగినటువంటి ఇదే ఛందస్సుని పరిమితమైనటువంటి పరిధి కలిగినటువంటి ఈ ఛందస్సుని 4 పాదాలను ఉపయోగించుకోకుండా కేవలం 3 పాదాలను ఉపయోగించుకొని 4వ పాదం మొత్తాన్ని ఆయన తన మగుటంగా ఉపయోగించాడు. ఈ విధంగా అంటే ఒక విస్తృతమైనటువంటి పరిధి ఉంటే చెప్పగలిగేటువంటి చెప్పే సామర్థ్యం వేరుగా ఉంటుంది. ఒక పరిమితమైనటువంటి పరిధిలో ఒక అద్భుతమైనటువంటి భావాన్ని పలికించాలంటే చెప్పాలంటే చాలా రచనా శైలి, చాలా సమర్థత కావాలనేటువంటిది మనం గుర్తించవచ్చు. కనుక మిగతా కవులకి ఈ కవికి ఉన్నటువంటి
విషయం అదే. చివరికి సుమతి శతకారుడు కూడా చివరన 4వ పాదం చివరన సుమతి అని ఉపయోగించి మగుటంగా వాడుకున్నాడు. కానీ కేవలం 3 పాదాల్లో వేమన గారిలాగా పూర్తి మగటాన్ని ఉపయోగించుకొని కేవలం 3 పాదాల్లోనే విషయాన్ని చెప్పినటువంటి సందర్భం లేదు. కనుక ఈ రకంగా వేమన ఒక ప్రత్యేకమైనటువంటి కవిగా చెప్పొచ్చు. ఇక వస్తు విషయాలను బట్టి కూడా మనం చూసినా కూడా వేమన యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఆయన కేవలం నీతి సందేశాత్మకమైనటువంటి విషయాలకు మాత్రమే పరిమితమై పద్యాలు చెప్పకుండా సామాజిక దురాచారాలపై అనేకమైనటువంటి విషయాల్ని నొచ్చుకున్నా నొచ్చుకోకపోయినా అది ఒక చాలా లోతుగా ఆలోచించాల్సినటువంటి విషయాలుగా ఉన్న వాటి మీద కూడా తన అభిప్రాయాన్ని ఈ విధంగా పద్య రూపంలో చెప్పినటువంటి కవి వేమన గారు. ఇక మనం ఉదాహరణ పూర్వకంగా ఒక్కొక్క పద్యాన్ని చెప్పుకుందాం. భాస్కర శతకంలోని ఒక పద్యాన్ని మనం పరిశీలిస్తే ఏ విధంగా 4 పాదాలను ఉపయోగించుకుంటూ వృత్త పద్యములో చంపకమాల పద్యంగా ఆయన చివరన భాస్కర అంటూ మగటంగా ఉపయోగించే ఆ పదాన్ని ఏ విధంగా రాశారో మనం చూద్దాం. చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరచటం పదునుగా మంచి కూర నలపాకము చేసిననైనా అందు ఇంపొదెవెడు ఉప్పులేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కరా రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కరా. చూడండి, ఈ విధంగా మొత్తం 4 పాదాలు ఈ భాస్కర శతకారుడు పద్య రచనకు ఉపయోగించాడు. అంత పరిధి ఉంది ఒక నీతినో సూక్తినో ఒక సందేశాన్నో చెప్పడానికి. ఇక సుమతి శతకారుడి విషయానికి వద్దాము. ఈయన ఉపయోగించినటువంటి ఛందస్సు శతకానికి కందం. కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టి శుభలగ్నంబునం ధ్వనరగా పట్టము గట్టిన వెనుకటి గుణమేలమాను వినరా సుమతి వెనుకటి గుణమేలమాను వినరా సుమతి. అంతే కదా. సో వృత్త పద్యాల కంటే ఇది కందం కనుక చాలా నిడివి రీత్యా చాలా తక్కువైనా 4వ పాదం కూడా ఈ సుమతి శతకారుడు ఉపయోగించుకొని చివర మగటంగా సుమతి అనేటువంటి పదాన్ని ప్రయోగించాడు. ఇక వేమన రచనా శైలి విషయానికి వస్తే మొదటి 2 పాదాలకు 3వ పాదం ఉపమానంగా చెప్పే విధానం, దానికి సంబంధించినటువంటి పద్యాలు ఎలా ఉంటాయో ఉదాహరణ చెప్తాను. అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను సజ్జనుండు పల్కు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా విశ్వదాభిరామ వినురవేమ విశ్వదాభిరామ వినురవేమ. చూడండి, ఇక్కడ ఈ పద్య రచన శైలిలో మొదటి 2 పాదాలు అంటే తాను ప్రతిపాదించదలుచుకున్నటువంటి అంటే యూనిట్లను బట్టి మనం ఒక పద్యానికి ఈ వేమన పద్యాల్లో మనం 3 యూనిట్లు గమనించవచ్చు. అంటే వేరే కూడా ఉన్నాయి. ఒక రచనా విధానంలో ఇప్పుడు ఈ పద్యాన్ని చూస్తే మనం 3 యూనిట్లు. ఒకటి, మొదటి 2 పద్యాలు ఒక భావాంశం ఒక యూనిట్గా మనం చెప్పుకోవచ్చు. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను. అల్పుడు ఏ విధంగా పలుకుతూ ఉంటాడు ఆడంబరంగా అనేటువంటిది ఒక విషయాన్ని చెప్పాడు ఒక పాదంలో. సజ్జనుండు చల్లగా నెమ్మదిగా పలుకుతాడు మాట్లాడతాడు అనేటువంటి విషయాన్ని చెప్పి కంచు మోగునట్లు కనకంబు మ్రోగున అని 3వ
పాదం ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఉపమానపూర్వకంగా కంచు మోగేలాగా కనకం మ్రోగదు, మోగకపోయినా దాని విలువ తక్కువేం కాదు, బంగారపు విలువ. కనుక కేవలం మోతను బట్టే గొప్ప అనుకుంటే, కేవలం శబ్దాన్ని బట్టి గొప్ప అనుకుంటే, కంచు మోగినట్లుగా బంగారం విలువైనప్పటికీ దాని శబ్దం రాదు, దాని నుంచి ఆ లోహం నుంచి. అంత మాత్రాన అది విలువ తక్కువైపోలేదు. అలాగే సజ్జనుడు పెద్దగా గొప్పగా గంభీరంగా మాట్లాడకపోయినంత మాత్రాన అల్పుడు గట్టిగా మాట్లాడి గట్టిగా ఇచ్చేస్తే గొప్పవాడైపోడు. అంటే మొదట 2 పాదాల్లో మొదటి యూనిట్లో, 2 పాదాల యూనిట్లో ఏదైతే చెప్పాలనుకున్నాడో లోక రీతిని, ప్రజల యొక్క తత్వాన్ని, దాన్ని సపోర్ట్ చేస్తూ దాన్ని ప్రజలు గ్రహించేలాగా ఒక ఉపమానాన్ని 3వ పాదంలో వేశాడు. అలాగే మరొక ఉదాహరణ ఈ శైలికి సంబంధించి చూస్తే, ఆలిమాటలు విని అన్నదమ్ముల రోసి వేరుపడుచునుండు వెర్రి జనుడు, కుక్కతో కబట్టి గోదావరీదును విశ్వదాభిరామ వినురవేమా. ఆలి మాటలు విని అన్నదమ్ముల రోసి వేరుపడుచునుండు వెర్రి జనుడు. వెర్రివాళ్ళు భార్య మాట విని అన్నదమ్ములను కాదని వాళ్ళ మాటలను పక్కకు దోసి వేరుపడ్డానికే మొగ్గు చూపించేటువంటి విధానం ఎలా ఉంటుందయ్యా అంటే, దానికి ఉపమానం 3వ పాదంలో కుక్కతోక పట్టి గోదావరీదును. కనుక కుక్కతోక పట్టి గోదావరి ఈదాలనుకోవడం, దాటాలనుకోవడం ఏ విధంగా అమాయకత్వమో అలాంటిదే అని ఈ విధంగా 3వ పాదం ఉపమానంగా చెప్పి మొదటి 2 పాదాలకి అల్పబుద్ధివానికధికారమిచ్చిన దొడ్డవారి నెల్ల తొలగగొట్టు, చెప్పు తిన్న కుక్క చెరుకు తీ పెరుగునా విశ్వదాభిరామ వినురవేమ. ఇంకా మొదటి 2 పాదాల్లోని విషయాన్ని సమర్థించడం కోసం, గుర్తించడం కోసం, గ్రహించడం కోసం, పాఠకులు ఏకీభవించడం కోసం 3వ పాదంలో ఈ రకమైనటువంటి ఉపమానాన్ని ఉపయోగించారు వేమన గారు. అదేవిధంగా అనువుగాని చోట అధికులమనరాదు, కొంచెముండుటెల్ల కొదువ కాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా, కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమ. అంటే మొదటి యూనిట్లో వేమన చెప్పాలనుకున్నటువంటి ఒక నీతిని ఏకీభవించడానికి పాఠకులు ఉపమానాన్ని వాడాడు 3వ పాదంలో. మొదటే మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి పద్యాలన్నీ. ఇక 2వ శైలికి వెళదాం. 2వ శైలి ఏంటంటే ఏ పాదానికి ఆ పాదం ముగించడం. ఇది వేమన పద్యాల్లో మరొక రచనా శైలి నేను గమనించినటువంటిది. ఏమిటి అంటే చూద్దాం. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజలేరరా విశ్వదాభిరామ వినురవేమ విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ మనం చూస్తే శైలి, ఇక్కడ మనం చూస్తే 1, 2, 3 పాదాలు. ఈ 3 పాదాల్లోని 3 అంశాలు అంటే ఆత్మశుద్ధి లేని ఆచారం వృధా, పాత్రల భాండశుద్ధి లేని పాకం కూడా వృధా, అదేవిధంగా చిత్తశుద్ధి లేనటువంటి శివ పూజ కూడా వ్యర్థం అనేటువంటిది ఈ విధంగా చెప్పుకొస్తున్నాడు. కనుక ఈ 3 వస్తువులు, 3 వేరువేరు వస్తువులు, 3 ప్రధానమైనటువంటివే. అంటే 3 వేరువేరు విషయాలు ఒక్కొక్క పాదంలో ముగించే రచన శైలి అయినప్పటికీ అంతర్లీనంగా 3 ఏదైనా ఒక విధానాన్ని అవలంబించకుండా, ఒక శ్రద్ధ తీసుకోకుండా భిన్నంగా చేస్తే అది వ్యర్థమైనటువంటిది అనేటువంటి విషయాన్ని ప్రతిపాదించేటువంటి అంతఃసూత్రంగా ఉండేటువంటి అర్థంగా మనం చెప్పుకోవచ్చు.
అదేవిధంగా ఇదే రకమైనటువంటి శైలి, ఏ పాదానికి ఆ పాదం ముగించడం అనేటువంటి శైలిలో చెప్పినటువంటి మరొక పద్యం ఉదాహరణ చూద్దాం. వేరు పురుగు చేరి వృక్షంబు చెరచును, చీడ పురుగు చేరి చెట్టు చెరచు, కుసితుండు చేరి గుణవంతు చెరచురా, విశ్వదాభిరామ వినురవేమ. ఇక మూడవ రకమైనటువంటి రచనా శైలి గురించి మనం చూస్తే, ఒకే అంశాన్ని 3 పాదాల చివరి వరకు చెప్పేటువంటి శైలి. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చికెనేని, కీడు చేయరాదు పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యంలో వేమన గారు చెప్పినటువంటి రచనా విధాన శైలి ఏంటంటే, చంపదగినటువంటి శత్రువు తనకి దొరికినా కూడా వాడి కీడు చేయకుండా వాడిని పొమ్మనడమే సజ్జనుని యొక్క లక్షణంగా చెప్తున్నాడు. కనుక ఒకే అంశం చివరి వరకు నడిపించాడు. అంతకుముందు మనం చెప్పుకున్న శైలుల్లాగా ఉపమానపూర్వకంగా చెప్పేటువంటి శైలి ఏమీ కాదు. ఇక చివరిగా వేమన రచన శైలికి సంబంధించి అతి ప్రధానమైనటువంటిది నేను గుర్తించినటువంటి మరొక 4వ రచన శైలి విధానం ఏంటంటే, ఏ విషయాన్నైతే ప్రధానంగా చెప్పాలనుకుని ప్రతిపాదించాలనుకున్నాడో వేమన పద్య రూపంలో, దానికి ఉపమానంగా మొదటి 2 పాదాలని దానికి బలాన్ని చేకూర్చే, 3వ పాదంలో చెప్పినటువంటి విషయానికి బలాన్ని చేకూర్చే, పాఠకులు ఏకీభవించేటువంటి విషయాన్ని పై 2 పాదాల్లో చెప్పాడు. అది 4వ రచనా శైలి. దాన్ని చూద్దాం. ఈ పద్యంలో ఉదహరించబోయేటువంటి పద్యంలో చూడండి, పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా. అంటే వేమన గారు చెప్పాలనుకున్నది, మనిషి యొక్క ఆకారం రీత్యా అందరూ ఒకేలా ఉంటారు. చెవులు, ముక్కులు, కళ్ళు ఇవన్నీ ఒకేలా ఉంటాయి. కనుక పైకి కనపడేటువంటి ఆకారాన్ని బట్టి మనుషులందరూ ఒకటే, మనుషుల స్వభావం అంతా ఒకటే అని చెప్పలేము. కానీ ఏ విధంగా గుర్తించి చెప్పొచ్చో ఈ విధంగా చెప్తున్నాడు కవి. అంటే 3వ పాదంలో తాను చెప్పదలుచుకున్న, సిద్ధాంతీకరించదలుచుకున్నటువంటి విషయాన్ని ఉపమానపూర్వకంగా మొదటి 2 పాదాల్లో చెప్పి ఈ విధంగా చెప్పాడు. చూడండి, ఉప్పు కప్పు రంబునొక్క పోలిక నుండు, చూడ చూడ రుచులు జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. ఉప్పు కర్పూరం చూడడానికి మనుషులు ఏ విధంగా ఒకే రకంగా, ఒకే శరీర నిర్మాణం, అదే చెవులు, అదే ముక్కు, అవే కళ్ళు ఎలా ఉంటాయో, ఉప్పు కర్పూరం కూడా తెల్లగాను స్ఫటికాకారాల్లోనూ ఉంటాయి. కానీ వాటి యొక్క రుచిని చూస్తే నాలుగుకి అంటించి, ఇది ఉప్పుగా ఉంది కనుక ఉప్పు కణికిది, ఇది కర్పూరం అని ఏ విధంగా తెలుస్తుందో, ఒకే రకంగా ఉన్న మనుషుల యొక్క గుణగణాలని, లేకపోతే వాళ్ళ యొక్క క్రియల్ని, వాళ్ళ తత్వాన్ని పరిశీలిస్తే పురుషుల్లో పుణ్యపురుషులు వేరుగా ఉంటారనేటువంటిది గుర్తించగలుగుతారు. కనుక పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యేటువంటి విషయాన్ని చెప్పడం కోసం పై 2 పాదాల్లో ఒక ఉపమానపూర్వకమైనటువంటి విషయాన్ని పాఠకుడు ఏకీభవించి దాన్ని సిద్ధాంతీకరించదలుచుకున్నటువంటి, వేమన చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని ఏకీభవించేలాగా రాసినటువంటి రచనా విధానం. అలాగే మరొక పద్యం, బుద్ధి చెప్పేవాడు మనల్ని గుద్దినా పర్వాలేదు అనేది వేమన చెప్పదలుచుకున్నటువంటి విషయం. బుద్ధి చెప్పేవాడు మనల్ని దండించినా పర్వాలేదు, దాన్ని మనం ఆమోదించాలి అనేటువంటి విషయాన్ని చెప్పదలుచుకుని ఏ విధంగా మొదలుపెట్టాడు ఈ పద్యాన్ని తన రచన శైలి అంటే, చాకికో కలుతికి చీకాకు పడజేసి మైల తీసి లెస్స మడిచినట్లు,
బుద్ధి చెప్పువాడు గుద్దితేనేమయ్యా, బుద్ధి చెప్పువాడు గుద్దితేనేమయ్యా, విశ్వదాభిరామ వినురవేమ. చాకలి ఏ విధంగా ఉన్న మురికిని, బట్టలకున్న మురికిని వదిలించడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తాడో, మనలోని దుర్గుణాలను కూడా తొలగించడం కోసం గురువైనటువంటి వాడు, లేకపోతే బుద్ధి చెప్పాలనుకున్నటువంటి పెద్ద మనిషి మనలాంటి వారిని, లేకపోతే కొన్ని మరి అవలక్షణాలు కలిగినటువంటి వ్యక్తుల్ని దండించినా పర్వాలేదనేటువంటి విషయాన్ని చెప్పాడు. అంటే ఇక్కడ 4వ పద్య రచన శైలిలో 3వ పాదంలో సిద్ధాంతీకరించదలుచుకున్నటువంటి విషయానికి సపోర్ట్గా మొదటి 2 పాదాలని ఏకీభవించే విధంగా ఉపమానపూర్వకంగా వేమన గారు రాశారు. ఈ విధంగా వేమన గారి యొక్క పద్య రచన శైలులు మనం గమనించవచ్చు. సో అందుచేతనే చాలా అద్భుతమైనటువంటి తలతోటి అనేటువంటి నా ఈ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి, అదేవిధంగా తెలుగు సాహిత్యాభిమానులందరికీ స్వాగతం పలుకుతున్నాను. మరెన్నో సాహిత్యపరమైనటువంటి వివిధ ప్రక్రియలకు సంబంధించినటువంటి అత్యద్భుతమైనటువంటి కవిత్వాన్ని మీరు చూడాలంటే, వినాలంటే నా ఈ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైనటువంటి అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, అదేవిధంగా మీ మిత్రులకి షేర్ చేయగలరని కోరుకుంటాను. ధన్యవాదాలు.